హలో వియర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనకి ఇప్పటి వరకు అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ గురించి అయితే చాలా న్యూస్ ఉంది. అండ్ ఎఫ్పిఓ మెయిన్స్ అండ్ తానేదార్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ హాల్ టికెట్స్ అండ్ సెంటర్స్ గురించి చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నారు. సో దీని గురించి ఈరోజు నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఆల్సో మీకు ఉన్నటువంటి ఏదైతే ఎస్ఏ అండ్ పేపర్ 2 ఉందో దీనికి కూడా చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా నేను మీకు ఇండివిజువల్గా ఒక్కొక్కరికి చెప్పే కంటే సిమిలర్ డౌట్స్ ఎవరైతే అడుగుతున్నారో సో వాటన్నిటికీ కూడా ఈ వీడియోలోనే మనం ఆన్సర్ అనేది చూద్దాం. బికాస్ ఎస్ఏ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. ఎందుకు? బికాస్ ఇది కనుక మనం క్వాలిఫై అవ్వలేదు అని అంటే మీకు మెరిట్ లిస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మీరు ఫైనల్ లిస్ట్లో అయితే షార్ట్ లిస్ట్ అవ్వడం జరగదు. ఇది నేను మీకు ఆల్రెడీ ఎఫ్పిఓ మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉందో 2019 మెయిన్స్కి సంబంధించింది అది డిస్ప్లే చేసి కూడా మీకు చెప్పడం జరిగింది. దట్ ఈస్ వై ఎస్ఏలో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయాలని కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ పేపర్ 2కి సంబంధించి కూడా కొంతమంది డౌట్స్ అడిగారు, వాటి గురించి ఈరోజు సెషన్లో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఎవరికి రిలీజ్ అయ్యాయి? మనకి టోటల్గా ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి అంటే 21 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 21లో 17 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 17 నోటిఫికేషన్స్ కూడా January 27th నుంచి ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో January 27th నుంచి 31st వరకు ఎవరికైతే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగతా 4 నోటిఫికేషన్లు కూడా ఫిబ్రవరిలో ఈ ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ అయ్యాయి. దీంట్లోనే మన ఎఫ్బిఓ మెయిన్స్ ఉంటుంది, అలాగే తానేదార్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఉంటుంది, అలాగే ఎండోమెంట్ కూడా ఉంటుంది. వీటికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మనకి రిలీజ్ కాలేదు. వీటికి సంబంధించి అప్డేట్ కూడా మన దగ్గర అయితే ఇప్పటి వరకు లేదు. ఓకేనా? మనకి ఇప్పుడు రిలీజ్ అయిన హాల్ టికెట్స్కి అప్డేట్ ఇచ్చారు. 20th మనకి స్టార్ట్ అవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి, లింక్ ఎనేబుల్ అవుతుంది అన్నారు. ఎనేబుల్ అయింది కూడా. బట్ ఈ 4 నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి మీరు అప్పుడే టెన్షన్ పడొద్దు. అండ్ కొంతమందికి సెంటర్స్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మనం సెంటర్స్ చేంజ్ చేసుకోవచ్చా అనంటే దానికి సంబంధించి మనకి ఎలాంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. మరి లాస్ట్ 15 days కాబట్టి ఏమైనా పాసిబిలిటీస్ ఉందా అంటే తక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే 15 days లోపు టైంలో ఇవంతా చేస్తారా అంటే దానికి అంత టైం కూడా ఉండదు కాబట్టి తక్కువ పాసిబిలిటీసే ఉన్నాయి. అండ్ 5 డిస్ట్రిక్ట్ సెంటర్స్ మాత్రమే కొన్ని ఎగ్జామ్స్కి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లెక్సే ఒక క్యాండిడేట్కి ఎఫ్బిఓ మెయిన్స్ ఉంది, లేదంటే తానేదార్ ఎగ్జామ్ ఉంది, అలాగే ఎండోమెంట్ ఉంది. లేదు అనుకుంటే ఎఫ్బిఓ మెయిన్స్ ఉంది, అలాగే ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఉంది. ఎవరైతే మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయాలి అని అనుకుంటున్నారో మీకు ఈ పాసిబిలిటీస్ అంటే ఒక డిస్ట్రిక్ట్ సెంటర్ ఒక దగ్గర రావచ్చు, లైక్ అనంతపూర్లో ఒకరికి రావచ్చు, అలాగే తిరుపతిలో ఇంకొక రోజు ఇంకొక ఎగ్జామ్ రావచ్చు. సో ఇలా రావచ్చు కాబట్టి ట్రై టు మేక్ యువర్ అరేంజ్మెంట్స్ అంటే ముందుగానే కొంచెం ఫిక్స్ అవ్వండి. ట్రావెలింగ్ అనేది ఉంటుంది కాబట్టి మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఆ ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ హెక్టిక్ అయి మీ ప్రిపరేషన్ని కావచ్చు, మీ మైండ్ని కావచ్చు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మీ అరేంజ్మెంట్స్ అనేవి ముందుగానే చేసుకోండి. ఓకే? అండ్ ఏమైనా అఫీషియల్ అప్డేట్ వచ్చినా కూడా ఇవి చేంజ్ చేసుకోమని కానీ ఏమైనా ఆప్షన్స్ ఇచ్చినా కూడా నేను మీకు వెంటనే వీడియో చేసి అది ఎలా చేసుకోవాలనేది చెప్పడం కూడా జరుగుతుంది. రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ. చాలా మంది స్టూడెంట్స్కి ఎస్ఏలో ఇంకా డౌట్స్ ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా వరకు వీడియోస్ యూట్యూబ్లోనే మన ఎస్ఏ ఎలా రాయాలి అని వీడియోస్ నేను మీకు చెప్పాను. అండ్ ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్, ఎగ్జామ్ ముందు రోజు మీరు ఇన్స్టెంట్గా రివిజన్ మెటీరియల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. ఎలా మీరు ఎస్ఏని ప్రెజెంట్ చేస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు అనేది కూడా చెప్పాను. అండ్ దెన్ ఎస్ఏకి షార్ట్గా మీరు ఎలా రాసుకోవాలి, ఎస్ఏ షార్ట్ నోట్స్ అనేది ఎలా రాసుకొని ఎలా ప్రెజెంట్ చేస్తే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు అనేది కూడా చెప్పాను. అలాగే డూస్ అండ్ డోంట్స్, మీరు ఏమైతే ఎస్ఏలో రాయొచ్చు చెప్పాను, రాయొచ్చు ఏవైతే ఉంటాయో రాయకూడనివి కూడా కొన్ని ఉంటాయి. సో అవేంటో కూడా తెలుసుకోవాలి కాబట్టి అవి కూడా నేను మీకు చెప్పాను. వీటితో పాటు ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ రిపీటెడ్గా ఉంటాయి, నేను కాదనట్లేదు. సో అవన్నీ కూడా ఈ వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? సో ఫస్ట్ వచ్చేసి పెన్ 2 pens యూజ్ చేయొచ్చా, బ్లాక్ అండ్ బ్లూ అని అడుగుతున్నారు. మోస్ట్లీ సింగిల్ పెన్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఏదర్ బ్లాక్ అయినా యూజ్ చేయండి, లేదు అనుకుంటే బ్లూ అయినా యూజ్ చేయండి. ఒక్క పెన్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. 2 యూజ్ చేస్తాను అనేది వద్దు. బాల్ పాయింట్ పెన్స్ బ్లాక్ ఆర్ బ్లూనే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అండర్లైనింగ్ చేయొచ్చా అంటే రీసెంట్ ఏపీపీఎస్సీ గైడ్ లైన్స్ ప్రకారం మనం రాస్తున్నది ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి
రీసెంట్ ఏపీఎస్సి గైడ్ లైన్స్ ప్రకారం అయితే అండర్లైన్ చేయకూడదు. సో చెయ్యకపోవడమే ఉత్తమం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టొచ్చా అంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎస్సే రాసినప్పుడు కూడా ఎలా రాశారు అంటే నేను ఎవాల్యుయేట్ చేసినప్పుడు చెప్పాను. సైడ్ హెడ్డింగ్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సైడ్ హెడ్డింగ్ గ్లోబల్ వార్మింగ్ అనుకోండి, గ్లోబల్ వార్మింగ్ అని ఇక్కడ పెట్టారు. గ్లోబల్ వార్మింగ్ అని పెట్టినప్పుడు ఇక్కడ నుంచే దాన్ని కంటిన్యూ చేయొద్దు. ఓకే, గ్లోబల్ వార్మింగ్ అని ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టినప్పుడు దాన్ని ఎక్కడ రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్ అని ఇలా పెట్టారు కదా, దీనికి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి పారాగ్రాఫ్. సేమ్ లైన్లో కంటిన్యూ చేయొద్దు. ఓకే, అప్పుడు ఆ ప్రెజెంటేషన్ అనేది మారుతుంది, వేరీ అవుతుంది. అందుకే నెక్స్ట్ లైన్లో నుంచి మీరు ఆ పారాగ్రాఫ్ అనేది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పాయింట్స్ అండ్ పారాగ్రాఫ్స్ యూజ్ చేయొచ్చా అనేది ఇంకొక డౌట్. పాయింట్స్ అండ్ పారాగ్రాఫ్స్ రెండు యూజ్ చేయొచ్చు. మీరు అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని బేస్ చేసుకొని, అక్కడ ఇచ్చినటువంటి డైమెన్షన్ని బేస్ చేసుకొని ఏది ఎలా రాస్తే బెటర్ ఉంటుంది అనేది మన మెటీరియల్ ఎవరైతే మీరు అందరూ ప్రిపేర్ అవుతున్నారు కదా, సో ఆ మెటీరియల్లో ఉంది కదా, ఆ ఎలా అయితే ఉందో పాయింట్స్లో మీకు బాగుంది ప్రెజెంటేషన్ అనుకుంటే పాయింట్స్లోనే ప్రెజెంట్ చేయండి. పారాగ్రాఫ్లో ఉంది అనుకుంటే పారాగ్రాఫ్లోనే ప్రెజెంట్ చేయండి. మీరు ఎలా అయితే ఎగ్జామ్లో ప్రెజెంట్ చేయాలో అలానే నేను మీకు ఎస్సే మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ మెయిన్ పాయింట్, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. ఈ వర్డ్స్ అనేవి మెన్షన్ చేయొద్దు అని నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను. ఈ వర్డ్స్ అనేవి అసలు మీ ఎస్సేలో కనిపించకూడదు. అయినా మన మెటీరియల్లో ఉన్నాయి కదా, ఎందుకు ఇచ్చారు అంటే మీకు అర్థం కావడానికి. మీరు ఇంట్రడక్షన్లో ఏం మెన్షన్ చేయాలి, బాడీ పార్ట్లో ఏం మెన్షన్ చేయాలి, కంక్లూజన్ పార్ట్లో ఏం రాయాలని మీకు అర్థం కావడానికి మాత్రమే మెటీరియల్లో ఉంది. అంతేకాని మీరు అవి తీసుకెళ్ళి ఎగ్జామ్లో రాయొద్దు. ఏవి రాయొద్దు అంటున్నాను, ఓన్లీ ఈ వర్డ్స్. కంక్లూజన్ అని పెట్టి కంక్లూజన్ రాయొద్దు. జస్ట్ పారాగ్రాఫ్ డైరెక్ట్గా లాస్ట్ పారాగ్రాఫ్ ఎప్పుడైనా సరే కంక్లూజన్ కానీ వే ఫార్వర్డ్ ఉంటుందని ప్రతి ఎవాల్యుయేటర్కి తెలుసు. ఓకే, నెక్స్ట్ మెజర్స్ అండ్ స్కీమ్స్. ఈ యొక్క మెజర్స్ అండ్ స్కీమ్స్, డయాగ్రామ్స్, డేటా ఇవి ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి అని నేను మీకు చెప్తూనే వస్తున్నాను ఫస్ట్ ఎస్ఏ వీడియో నుంచి. మరి ఒక ఎక్స్ట్రా మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఇవి ఎలా ఇంక్లూడ్ చేయాలి? సింపుల్గా మీరు ఎలాంటి పెద్ద పెద్ద టాక్టిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలాగైతే మెటీరియల్లో ఇచ్చానో సేమ్ అలానే ఈ యొక్క మెజర్స్ అండ్ స్కీమ్స్ అనేవి మీరు యూజ్ చేసుకోండి. బికాజ్ నేను మీకు ఏపీలో ఉన్న స్కీమ్స్ ఇచ్చాను, నేషనల్ వైడ్ ఉన్న స్కీమ్స్ ఇచ్చాను. సో ఏ టాపిక్ వచ్చినా కూడా రీసెంట్ అప్డేటెడే ఇచ్చాను కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లము లేదు. సేమ్ అవే మెజర్స్ అండ్ స్కీమ్స్ అలానే మీరు మెన్షన్ చేసేయచ్చు. నెక్స్ట్ కమింగ్ టు డయాగ్రామ్స్. ఒక్క క్వశ్చనే రాస్తున్నాం కాబట్టి ఒక్క డయాగ్రామ్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువ టేబుల్స్ కానీ, పై చార్ట్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ వేయద్దు. ఆ డయాగ్రామ్ సెట్ అవుతుంది అనుకుంటేనే ఏదైనా సరే ఒకే ఒక డయాగ్రామ్ యూజ్ చేయండి, ఎక్కువ వేయొద్దు. నెక్స్ట్ డేటా చాలా మంది రాస్తున్నారు కానీ ఆ డేటాకి సోర్స్ రాయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ ఫారెస్ట్ డెఫినిషన్ రాస్తున్నారు. ఇలా ఫారెస్ట్ డెఫినిషన్ రాసిన వాళ్ళకి ఫారెస్ట్ డెఫినిషన్ అకార్డింగ్ టు ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్, లేదంటే ఫారెస్ట్ పర్సంటేజ్ అకార్డింగ్ టు ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ రీసెంట్ అని కనుక రాశారు అనుకోండి, దీనికి ఉండేటువంటి ఎడ్జ్ వేరే ఉంటుంది. ఈ డెఫినిషన్ రాసినటువంటి క్యాండిడేట్కి వేసే మార్క్స్ వేరీ అవుతుంది. సో దట్ ఈస్ వై సోర్స్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి ఎక్కడైతే మీరు డేటాని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఎక్కువ డేటా కూడా యూజ్ చేయకూడదు. జస్ట్ 1 to 2 ప్లేసెస్లో మాత్రమే మీరు ఈ యొక్క డేటాని యాడ్ చేయండి. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ది ఎస్సే. నెక్స్ట్ కమింగ్ టు పేపర్ 2. మరి పేపర్ 2లో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు అడుగుతున్నారు, అంటే మీరు చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మేడం. కొంతమందికి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంతమందికి వేరే వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంతమంది ఇప్పుడు 27th నుంచి 31st లోపు ఉన్న ఎగ్జామ్స్కే ప్రిపేర్ అయ్యారు. సో వీళ్ళందరూ మెయిన్ పేపర్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అనేది మేము కవర్ చేసుకున్నాము పేపర్ 1లో. ఇప్పుడు పేపర్ 2కి మేము ఏది చదివితే బెటర్, ఎలా చదివితే బెటర్ అని అడుగుతున్నారు కాబట్టి మై బెస్ట్ సజెషన్ విల్ బి జనరల్ సైన్స్. ఎందుకు అంటే మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పటికీ జనరల్ సైన్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఫ్యాక్చువల్. మీకు మిగతా సబ్జెక్ట్స్ కనుక తీసుకుంటే మీరు ఇంటిగ్రేటెడ్గా చదవాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, క్లాసెస్ అన్నీ వినాల్సి ఉంటుంది. ఈ జనరల్ సైన్స్ అనేది స్కూల్ లెవెల్ ఎస్ఎస్సి స్టాండర్డే మనకు అడుగుతామని ఇచ్చారు కాబట్టి, ఎస్ఎస్సి స్టాండర్డే కాబట్టి మీకు ఈజీగా చదవగానే అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్ కానీ, లేదంటే వినంగానే మీకు గుర్తుండిపోయేటువంటి సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో దట్ ఈస్ వై స్కోరింగ్ సబ్జెక్ట్. ఎందుకు మనకి 9 యూనిట్సే ఉన్నాయి, లిమిటెడ్ సిలబస్ అనేది ఉంది, 9 యూనిట్సే ఉన్నాయి కాబట్టి 9 యూనిట్స్ కూడా
చదివితే అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్సే మనం ఆల్రెడీ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అండ్ ఇంటర్లో చదివినటువంటి సబ్జెక్ట్సే కాబట్టి మీకు ఈజీగా ఒకసారి వినంగానే చదవంగానే అర్థమైపోతుంది. సో దట్ ఈస్ వై దీన్ని స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్తున్నాను. ఈ జనరల్ సైన్స్ 50 మార్క్స్ ఉంది కాబట్టి పేపర్ 2లో ఈ 50 మార్క్స్ని మీరు గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వై నేను పేపర్ 2ని సజెస్ట్ చేస్తున్నాను టు కంప్లీట్ హూ ఆర్ స్టార్టింగ్ నౌ. ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నా లేదా రివిజన్ ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నాను ఫాస్ట్గా అనుకున్నా, స్కోరింగ్ ఏ పేపర్ అవుతుంది అనుకున్నా మీరు జనరల్ సైన్స్ చూస్ చేసుకోండి ఎక్కువగా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, నేను మన క్లాసెస్ గురించి అయితే చెప్తున్నాను. మీరు ఎలాంటి అదర్ సోర్సెస్కి వెళ్ళొద్దు. వేరే సోర్స్ ఏమైనా చదవాలా మ్యామ్ సరిపోతుందా, దీన్నే రివిజన్ చేసుకోమంటారా అని అడుగుతున్నారు కదా, ఆ మెటీరియల్నే రివిజన్ చేసుకోండి. లేదు అంటే మన క్లాసెస్నే మళ్ళీ కూడా వినండి, అంతే, ఇదే సరిపోతుంది. ఎందుకంటే మీకు ఫ్యాక్చువల్ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవ్వడం జరిగింది. ఏదైతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉందో లైక్ యూనిట్ 1 సోర్స్ ఆఫ్ ఎనర్జీ కావచ్చు, అండ్ యూనిట్ 7 కావచ్చు, యూనిట్ 9 కావచ్చు, వీటిలో ఏవైతే మీకు కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేటెడ్ ఉంటాయో ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఆల్రెడీ అందులోనే ఇంక్లూడ్ చేసి ఇచ్చేయడం జరిగిందనమాట. సో దట్ ఈస్ వై మీరు ఎలాంటి అదర్ సోర్సెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జనరల్ సైన్స్ 50 మార్క్స్కి మీరు ఈ మెటీరియల్ చదివితే సరిపోతుంది, లేదా ఈ క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నా కూడా మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు రివిజన్గా అయినా యూజ్ అవుతుంది. లేదు అనుకుంటే ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే ఎయిదర్ 1.25 కానీ 1.5 స్పీడ్ కానీ పెట్టుకుంటే మీరు త్వరగా దట్ ఈస్ 20 to 25 అవర్స్లో ఈ యొక్క క్లాసెస్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. టైం ఉంది కాబట్టి డైలీ ఒక 2 hours ఇచ్చారు అంటే 10 daysలో మీరు కంప్లీట్ జనరల్ సైన్స్ 50 మార్క్స్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇట్ యూ కెన్ జాయిన్ ఇట్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. అండ్ నేను క్లాసెస్ కూడా చెప్తున్నాను. ఇప్పటివరకు 699 ఉండేది. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ పర్చేస్డ్ ఫర్ 699 రూపీస్. దీంతో పాటు మన దగ్గర అడిషనల్ కంటెంట్ ప్రొవైడ్ చేసాం, ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేసాం, విచ్ మీన్స్ ఈ పేపర్ 2 క్లాసెస్తో పాటు మెటీరియల్ ప్రొవైడ్ చేశాము, క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేశాము, అలాగే టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేశాను ఫర్ పేపర్ 1. 600 క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేశాను. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టాపిక్ పేపర్ 1లో ఈ టాపిక్స్ కూడా మీకు ఈ యొక్క కోర్సులోనే ఇంక్లూడ్ అయ్యి 699కి ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఎగ్జామ్ తొందరలో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు క్విక్ రివిజన్కి అడిగారు కాబట్టి దీన్ని 549లోనే ఉంచుతున్నాను. ఓకే. అండ్ దెన్ కమింగ్ టు ఎస్ఏ కూడా యాక్చువల్లీ 149కి ఇంక్రీజ్ అయింది. బట్ లాస్ట్ మూమెంట్లో ఎందుకు ఇంక్రీజ్ చేయడం, మాకు ఇలానే ఉంచండి, మేము ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాము, ఫైనల్ మూమెంట్లో మీది కూడా రివైజ్ చేసుకోవాలనుకుంటున్నామని చాలామంది అడిగారు కాబట్టి, ఎందుకంటే క్విక్ రివిజన్ నోట్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా నేను 149 నుంచి మళ్ళీ రెడ్యూస్ చేసి 99 చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ ఇట్. అండ్ ఎవరైనా ఎస్ఏ మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు క్లాసెస్ తీసుకోవాలి అనుకున్నా కూడా యాప్లో ఉంటుంది. యాప్ లింక్ అనేది కమెంట్ సెక్షన్లో ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్.